ఈ కుటుంబంలోకి గొడవలు రావడానికి ఎదురింటి ఎల్లయ్యగాడు కాదు, పక్కింటి పుల్లయ్యగాడు కాదు, ఈ కుటుంబంలో గొడవలు రావడానికి ఎవరో కారణం కాదు. చెప్పండి, ఆ కుటుంబంలో గొడవలు రావడానికి ఆ కుటుంబ సభ్యులే కారణం. సౌలు కుటుంబం పాడవడానికి సౌలు కుటుంబకులే కారకులు. ఇక్కడ ఈ ఉమ్మడి కుటుంబం పాడవడానికి ఆ కుటుంబ సభ్యులు, ఎదురింటి ఎల్లయ్య, పక్కింటి పుల్లయ్య, వాళ్ళ విషయం వదిలేయ్. మనం బాగుంటే ఎదురింటోడు మనల్ని ఏం చేయగలడు? మనం కలిసి మాట్లాడుకుంటే పక్కింటోడు మనల్ని ఏం చేయగలడు? మన గుట్టు రొట్టెయి, మన గుట్టు రోడ్డుకెక్కి పనికి మనలకు లోకి వేయేలా మనం చేస్తే కనుక నెత్తి మీదకు కొంపట తెచ్చుకుని పెట్టుకుంటాం. గుర్తుపెట్టుకోండి, ఒక సమస్యను డీల్ చేయడం రావాలి. చాలా మంది చేసే పొరపాటు చెప్తున్నా, ఫోన్ చేసి చెప్పడం, పక్కింటికి చెప్పడం, చుట్టాలకు చెప్పడం, ఎదురింటోళ్ళకి చెప్పడం, ఎల్లమ్మకి పుల్లమ్మ చెప్తే వీళ్ళందరూ ఏం చేస్తారు? మన ఎదురుగా అయ్యో పాపం అలా జరిగిందా అంటారు, కానీ పక్క భలే జరిగింది అంటారు. మరి చెప్తున్నాను, మన గౌరవాలు వాళ్ళు కాపాడతారని మీరు ఎలా అనుకుంటున్నారు? మనల్ని మనం ప్రేమించుకున్నంతగా మన మీద ఎదుటోళ్ళు జాలి పడతారని ఎలా అనుకుంటున్నారు? మన కుటుంబం విలువ మనకు తెలియకపోతే మన కుటుంబాన్ని బయట వాళ్ళు గౌరవిస్తారని ఎలా అనుకుంటున్నారు? కొన్ని విషయాలు బయటికి చెప్పకూడదు, అది మీలోనే డీల్ చేయాలి. మీకు డీల్ చేయడం రాకపోతే మీ కుటుంబాన్ని మీరే చేతులతో నాటిన కుటుంబాన్ని మీ చేతులతో మీరే పీకేస్తారు.